ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు. ఆయన టీడీపీ గూండాలు ఈరోజు చేసిన దాడి ఎలా అంటే రాళ్లబెట్టి రాళ్లతో విసిరి కార్ల మీద కార్లను ధ్వంసం చేయటం, కోడిగుడ్లతో విసరటం ఒకటి కాదు. అసలు ఈ దాడిలో ఏంటంటే నాయకులు గాయపడ్డారు. అసలు అంబటి గారు మాట్లాడుతా ఇందాక ఇది హత్యాయత్నంలా ఉంది నాయకుల మీద. ఇంకొకటి ఇక్కడ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నాయకులు మాత్రమే వెళ్ళటం జరిగింది. అది కూడా ఆ రైతులు ఆ పరిరక్షణ సమితి ఏదైతే ఉందో, సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. వాళ్ళు వచ్చి ఆఫీస్లో, తాడేపల్లి ఆఫీస్లో వాళ్ళ కోరిక మేరకు, సార్ మీరు వచ్చి ఒక్కసారి రండి చూడండి, అక్కడ మీ వాళ్ళు వచ్చి చూస్తే అర్థమవుతుంది మీకు, రెండో విడత ఈ భూసేకరణ చేయడానికి మేము వ్యతిరేకం, మేము కొన్ని గ్రామాల వాళ్ళం అని చెప్పి వాళ్ళు చేయటం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు నాయకులు మాత్రమే వెళ్ళటం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్ళలేదు అక్కడికి. అక్కడ మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉన్నారు, అంతేగాని ప్రత్యేకంగా వెళ్ళి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు పచ్చ మీడియా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఏమని? పరస్పర వైసీపీ టీడీపీ పరస్పర దాడుల్లో వైసీపీ గుండాలు చేసిన ఇదిలో పోలీసులు గాయపడ్డారని ఉల్టా చెప్తున్నారు. అర్థమైందా? ఇంకా అది ఉల్టా స్టార్ట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు ఆ వాహనాల మీద రాళ్ళు వేయటం, ధ్వంసం చేయడం, పోలీసు మీద దాడులు, మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తాను. ఈ బలవంతపు భూసేకరణకి వ్యతిరేకంగా రెండో విడత కొన్ని రోజులుగా ఈ పెనుమాక అనే ఊర్లో ఉన్న రైతులు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ గోడు ఎవరు పట్టించుకోవట్లే. దానికని ఆ రైతుల ఆహ్వానం మేరకు ఈరోజు వెళ్ళటం జరిగింది వైఎస్ఆర్సీపీ నాయకులు. యాక్చువల్గా ఈ భూములు ఇవ్వకపోవడంతో ఏం చేశారంటే వాళ్ళ పైన వేధింపులు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళ భూముల్లో ఎక్కడి నుంచో కాదు, రిజర్వాయర్స్ దగ్గర కడుతున్నారు. ఆ రిజర్వాయర్స్ కూడా ఎందుకు కడుతున్నారో కూడా చెప్తాను, ఒక్క నిమిషం. ఆ రిజర్వాయర్స్ కట్టేటప్పుడు తవ్విన మట్టి అంతా తీసుకొచ్చి వీళ్ళ పొలాల చుట్టూ పోయటం, వీళ్ళ పొలాల్లో వేయటం, వీళ్ళు పంట కానీ ఏమీ వేసుకోకుండా చేయటం, ఈ భూమి చుట్టూ వేయటంతో వాళ్ళు ఇంకా వేరే చేసేదేం లేదు. ఇక అంటే దిగ్బంధనం. ఇంకా వాళ్ళ భూమి ఇవ్వను అన్న వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం, వాళ్ళు తవ్వి వ్యవసాయం చేయడానికి అసలు ఇక వీలు ఉండదు. ఇప్పుడు మట్టి దెబ్బలుగా వేసేస్తే, మెరకలాగా దూలేస్తే ఇంకా వ్యవసాయం ఏం చేస్తారు ఆ భూమిలో? ఇది ఇవ్వము అన్న రైతుల్ని ఇది. ఇప్పుడు ఆ భూములు చూడటానికని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళటం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళు టీడీపీ గుండాలు అక్కడ చేరి ఆల్రెడీ ఉన్నారు. ప్లే కార్డులు వీళ్ళు వస్తున్నారని తెలిసే వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళు రెడీ అయ్యి ప్లే కార్డులతో కూడా రెడీ అయ్యారంటే ముందుగా చంద్రబాబు గారు రచించిన ప్లాన్ ఇది. వాళ్ళు లోపలికి రాకూడదు, వచ్చి అక్కడ జరుగుతున్న రాజకాన్ని చూడకూడదు. అది వచ్చి ఊళ్ళల్లోకి వచ్చి చూసి ఆ పెనుమాకలో కానీ ఎక్కడన్నా ఇదంతా జరిగేది చూస్తే ప్రపంచానికి మనం చేసే ఈ డొల్లతనం, మనం చేసే అక్రమ ఇది సేకరణ ప్రపంచానికి తెలిసిపోద్ది. వీళ్ళు ఎండగడతారు ఇక మనల్ని, మన ప్రభుత్వాన్ని. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఉండవల్లి నుంచి అసలు ముందుకు ఒక్క అడుగు కూడా వేయటానికి లేదు. ఇది టాస్క్. పోలీసులకి చెప్పారు, పోలీసుల్ని వాడుకున్నారు, పోలీసులకి చెప్పారు. అక్కడ ఉన్న గుండాలు, టీడీపీ గుండాలు రెడీ అయిపోయినారు. దాంతో అసలు గుడ్లు ఇవన్నీ ఇసిరారంటే ఓకే ఫైన్. పెద్ద రాళ్లు తీసుకొచ్చి ఆ జనాల ముసుగులో రాళ్లు వేస్తే ఒక కానిస్టేబుల్కి గాయాలైంది. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. ఇవి ఎవరు చేశారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీదకి నెట్టొచ్చు మీరు ఈజీగా, కానీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్లు కానీ అవన్నీ చేసిన దాంట్లో చాలా క్లియర్గా ఉన్నాయి. నేను ఒక్కసారి మీకు అన్ని చూపిస్తాను. ఎందుకంటే అవి మీరు ఎంత చేసినా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేస్తానంటే, ఇప్పుడు ఇది తీసింది మేము, అక్కడ ఉన్న వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలు కానీ అవన్నీ ఆల్రెడీ క్యాప్చర్ చేయటం వలన ఏమైందంటే మీకు ఆ ఛాన్స్ లేదు ఇవన్నీ డిలీట్ చేయటానికి. ఇదిగోండి, ఇతను ఒక వ్యక్తి అక్కడ ప్రముఖంగా
టీడీపీ వ్యక్తి, ఆ సర్కిల్లో ఉన్న వ్యక్తి. ఓకే, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, ఒక్క నిమిషం ఇస్తే మీరు. ఇదిగోండి ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఇదండి, చూశారు కదా, దాంట్లో క్లియర్గా ఇదిగోండి ఆ కానిస్టేబుల్, ఒక ఆయన గాయపడిన కానిస్టేబుల్ గాయపరిచిన విషయంలో ఆయన హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇవన్నీ చేసింది ఎవరయ్యా అంటే ఎవరో కాదండి, మన వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయి. వీళ్ళేమో మనకేం చెప్తారంటే మాకేం తెలీదు, మేము చాలా శుద్ధపోసలం, వీళ్ళు మాకు సంబంధం లేదు, ఇదంతా వైసీపీ వాళ్ళు అనేది ఒకటి చెప్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది అవ్వట్లేదు పని. ఇదిగోండి ఒక్క నిమిషం, ఇదిగోండి రాయేసిందాక వేసాడు చూసారా, ఈయన ఒక వ్యక్తి మన లోకేష్ గారితో. ఇదిగోండి ఆ సర్కిల్ చేసి చూపించాను ఇందాక ఒక ఫోటో, ఇతను ఒక వ్యక్తి. ఇదిగోండి వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు రాళ్ళు వేశారు, తెగ్గొట్టారు అంటే ఇప్పుడు వీళ్ళు వీడియోలో ఉన్న వీళ్ళే. అర్థమైందా? వీళ్ళ పేర్లు ఏంటంటే, ఒక అతని పేరేమో రాయపాటి కిరణ్, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులు రాయపాటి కిరణ్, నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు అంటే ఈయన. కారు పైన దాడి చేసిన ఆయనేమో ఇంకొక ఆయన ఇట్టా పెంచలయ్య, టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు అంటే ఈయన. వీళ్ళు దాడి చేసిన వాళ్ళు, మన వీడియోలో సర్కిల్ చేసి ఉన్నవాళ్ళు వాళ్ళు. ఓకే, ఇదిగోండి ఈయన రాయపాటి కిరణ్, ఈయన. ఇంకొక ఆయన పెంచలయ్య ఆయన కారు మీద దాడి చేసిన ఆయన ఈయనండి. చక్కగా జాగ్రత్తగా వాటేసుకున్నలా దిగాడు. వీళ్ళు ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఏదున్నా ఇప్పుడు అక్కడ అమరావతిలో ఏ అవకతవకలు జరగట్లేదు, బలవంత భూసేకరణ అసలు లేదు, ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ నాయకుల్ని వెళ్ళి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, ఇక్కడ ఏమి అవకతవకలు లేవు అన్నప్పుడు మీకు భయం ఏంటి? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, మీకు భయం ఏంటండి? నాకు అర్థం కాదు. వాళ్ళని వెళ్ళవచ్చు కదా, వాళ్ళని వెళ్తే చూసి వస్తారు. అరే ఇంత బ్రహ్మాండమైన పని జరుగుతుందా ఇక్కడ ఏమీ లేదు, వీళ్ళు చెప్పినట్టు, ఈ పెనుమాక రైతులు చెప్పినట్టు అనేది తెలిసిపోద్ది కదా. మీకు ఎందుకు అంత భయం? వాళ్ళని ఆపాల్సి వచ్చిన పోలీసులను పెట్టి, మీ టీడీపీ గుండాలను పెట్టి ఆపాల్సి వచ్చినంత అవసరం ఏమొచ్చింది ఇక్కడ? ఎందుకు వచ్చిందంటే నేను చెప్తానండి. ఇక్కడ ఏమైందంటే, పెనుమాక ఉండవల్లిలో రిజర్వాయర్లు ఎందుకు కడతారండి? మామూలుగా రిజర్వాయర్లు మనకి నీటి కొరత లేకుండా పొలాలకి వాటికి సదుపాయాలకి కావాల్సిన దానికి నీళ్లు ఉపయోగపడేదానికి దానికి మనం రిజర్వాయర్లు కట్టుకుంటాం. ఇక్కడ రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు తెలుసా? వరద జలాలని మళ్లించడం కోసం కట్టుకుంటున్నారు ఇక్కడ రిజర్వాయర్లు అమరావతిలో. ఇది మన దుస్థితి, మొదటి దుస్థితి ఇది. ఇక్కడ రిజర్వాయర్లు కడుతున్నారు. దేనికి కడుతున్నారు? ఈ వరద జలాలని మళ్లించడానికి కడుతున్నారు. అక్కడ తవ్విన మట్టి ఏం చేస్తున్నారంటే 400 ఎకరాల్లో అక్కడ పెనుమాక ఉండవల్లిలో అక్కడ కట్టే రిజర్వాయర్లు తవ్విన మట్టి అంతా తీసుకొచ్చి వీళ్ళ ఎవడైతే ఇవ్వము మేము దీనికి వ్యతిరేకం అన్నారో వాళ్ళ పొలాల చుట్టూ ఆ మట్టి పోస్తున్నారు తెచ్చి. 400 ఎకరాల్లో తవ్విన మట్టి అంటే ఇంక ఆలోచించండి మీరు ఒకసారి. ఇది పరిస్థితి. వాళ్ళకి ఎందుకంటే భయం, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూస్తే మీడియా అంతా కవర్ చేస్తుంది. సరే, పెద్ద మీడియా ఏమి లేకపోయినా సాక్షి ఉంటుంది, TV9 వాళ్ళు ఉంటారు, NTV వాళ్ళు ఉంటారు, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, ఇవన్నీ వెళ్ళిపోయి అన్నీ కవర్ చేసేస్తారు. అది భయం. ఈ భయం తెలియకూడదు. అక్కడ ఎందుకు తవ్వుతున్నారో తెలియకూడదు జనానికి, ఏ అవసరం కోసం తవ్వుతున్నారో తెలియదు, ఆ తవ్విన మట్టి తీసుకొచ్చి వీళ్ళ పొలాల చుట్టూ ఎందుకు వేస్తున్నారో తెలియకూడదు. ఇది తెలియకుండా ఉండటానికని చెప్పి కేవలం వైసీపీ నాయకులే వెళ్ళింది ఈరోజు. శ్రేణులు కూడా లేరు ఎవరు, మామూలుగా వెళ్ళారు, ఆహ్వానించారు, వాళ్ళు వెళ్ళి అక్కడ చూసి వస్తామంటేనే అసలు వాళ్ళని కదలనీయకుండా వాళ్ళ మీద తెగబడిపోయి
గుడ్లతో కొట్టడం, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, అవి చిన్న చిన్న రాళ్ళు కూడా కదా, కొడితే ఒక కానిస్టేబుల్కే తగిలింది, నాయకులకు తగిలి ఉంటుంది. ఇప్పుడు ఈ మనోళ్ళు ఆల్రెడీ పచ్చమీడియాలో స్టార్ట్ చేశారు ఉల్టా. వైసీపీ వాళ్ళు గుండాలు తెగబడిపోయారు, అక్కడికి వచ్చి గోల చేసేసారు, ఇదంతా జరుగుతుందని. ఇప్పుడు మేము అన్నీ చూపించాం, ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. అది ఎవడ గుండాలు, ఎవడో ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసు. అక్కడ ప్లేకార్డులు పట్టుకుని వచ్చారు, ఆల్రెడీ జనం గుమ్మిగూడారు, వైసీపీ నాయకులు వస్తున్నారు అంటే ఇది ప్లాన్డ్గా జరిగింది. కాకపోతే ఏంటిది మరి? ప్లేకార్డులు అప్పుడప్పుడు రాసి అన్న చేతిరాత్తో రాసి పట్టుకున్నారా? లేదు. ప్రింటెడ్ చక్కగా వైఎస్ఆర్సీపీ గో బ్యాక్ అని చెప్పి ప్రింట్ చేసి నల్ల అక్షరాలతో బోర్డులు పెట్టుకుని ప్లేకార్డ్స్ తెచ్చి పెట్టుకున్నారు. ఎలా పెట్టుకోగలిగారు మరి? ఇదంతా ఏం చంద్రబాబు నాయుడు గారు ఈ పాత ఈ పాత చీప్ ట్రిక్స్ ఉన్నాయి చూసారా, ఎన్ని అయిపోయినాయి సార్. మీరు ఎప్పుడో వాడుతున్నారు. 40 ఏళ్ల క్రితం మీరు మొదట్లో వచ్చినప్పుడు ఈ బస్సులు తగలబెట్టడాలు, జనాలను కొట్టుకునేటట్టు చేయటాలు, ఒకళ్ళకొకళ్ళు గొడవ పెట్టడాలు. హైదరాబాద్లో కనుక మీరుండి 2 మతాలకు గొడవ పెడదాం, వాళ్ళు కొట్టుకున్న తర్వాత మనం ఎంటర్ అవుదాం, ఈ టైపు 40 ఏళ్ల క్రితం ఎప్పుడో చేసిన ఇదే ముచ్చట ఇంకా రిపీట్ చేస్తున్నారు మీరు. అది అవ్వదు సార్, అది అవ్వదు. మీకు ఏ భయం లేదు అంటే వాళ్ళని వెళ్ళనివ్వండి, చూసి రానియండి. వాళ్ళ కెమెరాలతో వాళ్ళు షూట్ చేసుకుని వస్తారు, ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. మేము పారదర్శకంగా చేస్తున్నాము, మేము ఎటువంటి ఫోర్స్ లేదు, భూసేకరణ విషయంలో ఎవరిని మేము ఫోర్స్ చేయట్లేదు. అక్కడ మనుషులతో మాట్లాడి వస్తారు పోయి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి మాట్లాడి వస్తారు. మాట్లాడి మాట్లాడతారండి, ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో టీవీ ముందు చెప్తారు కదా అక్కడ ప్రజలే, పెనుమాకలో ఉన్న ప్రజలు. మేము వ్యతిరేకరా బాబు, మేము ఇవ్వరా అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ తరపున నుంచున్నందుకు, ఆ రైతుల తరపున నుంచున్నందుకు నాయకుల మీద దాడి. మళ్ళీ ఈరోజు మీరు మీ ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఈ చీప్ ట్రిక్స్ 40 ఏళ్ల ముందు వాడిని ఇంకా వాడతానంటే సార్ జనాలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అమరావతిలో మీరు చెప్పరు ఏం జరుగుతుందో అక్కడ జనానికి. బయట వాళ్ళకి ఇలాంటి నాయకులు అపోజిషన్ వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి చెప్పరు. డబ్బులు తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారంటే ఎవరికీ తెలియదు. కోట్లు, వేల కోట్లు 4 లక్షల కోట్లకు చేరిపోయింది ఇప్పటికి 2 ఏళ్లలో. మీరు తెచ్చినప్పుడు 4 లక్షల కోట్లకు చేరింది ఆల్రెడీ. ఎక్కడ ఏం చేస్తున్నారంటే ఈ పనులకే సరిపోతుంది మీకు. మట్టి దవ్వి ఆడి పొలంలో అయ్యా, ఈడి పొలంలో అయ్యా, ఆడి నాశనం కోరుకొని ఈ నాశనం కోరుకోను, వ్యవసాయం చేసుకొని ఇక్కడ వాళ్ళు బతుకు తెరుగు మీద కొట్టడం, ఇదే పని మీకు. ఆపండి సార్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి. ఉన్న భూములతో చెయ్యండి. ముందు మొదట పెడితే బోల్డ్ తీసుకున్నారు, రెండో విడత మేము రెడీ అని ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇంకా ఎంత భూదాహం సార్ మీకు? అక్కడ కట్టేది లేదు, చచ్చింది లేదు ఇప్పుడు వరకు. ఏమి మీరు ఒక బిల్డింగ్ ఇప్పుడు వర్షాలు పడితే మళ్ళీ అది కూడా అసలు ఇక ఆగిపోవటమే. దానికి ఎంత భూమి కావాలి సార్? ఎంత భూమి, ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు కావాలి? అసలు ఏమన్నా అర్థం ఉందా? అది అడగటానికి వెళ్ళినా కానీ ఊళ్ళోకి రానియం, ఎవడో చూడటానికి లేదు. తెరలు కట్టేసి అసలు ఎవడో వెళ్ళటానికి లేదు. అక్కడ డ్రోన్ ఎగరటానికి లేదు, ఒక కెమెరా పట్టుకుని ఎవడన్నా వెళ్ళటానికి లేదు ఆ ఏరియాలో. అసలు ఎవడన్నా మెయిన్ ఒక కెమెరా తీసుకుని సెల్ ఫోన్తో మీరు వీడియో తీస్తున్నా ఊరుకోరు తెలుసా ఆ ఏరియాలో. ఎన్ని బయటకు వస్తాయని అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఈ భయం ఏంటి సార్ మీకు? బయటపడతాయనా ఇవన్నీ? మరి బయటపడేటప్పుడు అలాంటి పనులు చేయటం ఎందుకు? జనాలతో తిట్లు తింటాం ఎందుకు? మీరు చేస్తున్న అవినీతి బయటపడుద్దని అంతే. ఆ అమరావతి పేరుతో దోపిడీ జరుగుతున్నది బయటపడుతుంది కేవలం అనే ఇదితోనే మీరు ఈ దాడులు, ఎవరు వచ్చినా వెళ్ళనీపోవటం ఊళ్ళలోకి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి సార్. ఇంకా జనం విసిగిపోయి ఉన్నారు ఇప్పటికే. 2 ఏళ్లకే విసుకొచ్చి అసలు ఏం చేస్తున్నారో తెలియదు మీకు. లా అండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు సరిగ్గా. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. హోంమంత్రి గారు ఎక్కడున్నారో తెలీదు. సీసీటీవీ ఫుటేజ్లు మాయేమో పక్క. వాళ్ళేమో మాకు న్యాయం జరిగింది అంటారు. ఎలా న్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగిందో అర్థం కావట్లా. మళ్ళీ తీసుకొచ్చి ఎవడన్నా ప్రశ్నించడానికి వెళ్తేనేమో వాళ్ళ మీద దాడి. దయచేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి. మీరు జనంలో ఇంకా చులకన అవ్వకండి. ఆల్రెడీ చులకన అయిపోయి పలచన అయిపోయారు. అందుకే ఎవడు రాగం వాడు ఎత్తుకుని సపరేట్గా, ఎవడు రాగం వాడు బాడేసుకుంటున్నారు సపరేట్గా. అసలు బీజేపీ వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు.
ఆయన కాషాయ రాగం మళ్ళీ వేసుకున్నాడు డ్రెస్, ఆయన ఏదో చెబుతున్నాడు. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ ఆయన అంటాడు, ఆ పిల్లాడు క్రిమినల్ అంటాడు. సాయికృష్ణ అనేవాడు క్రిమినల్. ఒక 14 ఏళ్ల పిల్లని ఇలా చేశాడు అంటున్నారు. ఒక టీవీలో బ్రహ్మనాయుడు సోదరుడు బ్రహ్మనాయుడు ఆ ఫోన్ చేసి ఆ పాపకి అడిగాడు అమ్మాయిని, ఏమ్మా ఏంటి నిజమేనా ఇది, ఏం జరిగింది అంటే ఆ పిల్ల మొత్తం చెప్పింది. ఆ పిల్ల ఇంకా చాలా ధైర్యంగా చెప్పింది వచ్చి, నిజమే సార్, ఇది వాస్తవమే, మా చుట్టమే, మా బావ అవుతాడు, నన్ను అయితే ముట్టుకోలేదు సార్, నాకు ఈ పరీక్షలు కూడా చేయించారు, నేను ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకుని నా బతుకు నేను బతుకుతున్నాను, వాళ్ళు చెప్తుందంతా అబద్ధం సార్ అని కూడా చెప్పింది అమ్మాయి. ఈ రోజు కూడా చెప్తున్నాడు మీటింగ్లో ఎక్కడ పవన్ కళ్యాణ్. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకునే పని లేదా అసలు? ఏది పడితే అది సరే, కులం వదిలి కాపులో రెడ్లో ఇంకమ్మలో ఏ మాలో మాదిగో ఇంకోటి వదిలేసేయి, మనం క్యాస్ట్ మాట్లాడద్దు ఇక్కడ. ఒక మనిషి మీద నిందేస్తున్నావు నువ్వు, క్రిమినల్ వాడు క్రిమినల్ అంటున్నావు. క్రిమినల్ అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పావు, ఆ పిల్ల ఎగ్జాంపుల్. ఆ పిల్లే బయటకు వచ్చి నీకు క్లియర్గా చెప్పింది. ఆ వీడియో ఎవడన్నా పంపాలి కదా ఆయనకి. బ్రహ్మనాయుడు గారు మీరన్నా ఆ వీడియో పవన్ కళ్యాణ్కి పంపండి కొద్దిగా. ప్రసన్న కానీ, తమ్ముడు ప్రసన్న, నువ్వన్నా ఆ వీడియో కొద్దిగా పవన్ కళ్యాణ్కి పంపండి. అరే బాబు, నువ్వు ఎక్కడున్నావు, ఏ లోకంలో ఉన్నావు, అసలు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోకుండా ఏం మాట్లాడుతున్నావు? ఒక చనిపోయిన కుర్రోడిని నువ్వు క్రిమినల్ అని పద్దాగా క్రిమినల్ అయిన కుర్రోడిని మన కులం అని చెప్పి నేను కాపాడినాను అడుగుతున్నావు. అక్కడ ఏమీ లేదండి, ఆ కేసు కూడా కొట్టేశారు, ఫాల్స్ కేసు పెట్టినందుకు అని చెప్పి ఆ పిల్ల కూడా చెప్పింది వచ్చి బయటికి. చాలా ధైర్యంగా చెప్పింది అమ్మాయి. ఆయన రాగం ఆయనది, అసలు సపరేట్. ఎవరి తీరు వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది. పరిపాలన వదిలేసేయండి. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు చూడండి. లోకేష్ ఎక్కడ మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్ ఆయన మీటింగ్లో ఆయన పెట్టుకుంటున్నాడు. ఒకరోజు దీక్ష ఏదో వేసుకున్నాడు, మళ్ళీ ఆయన పంచాయతీ అయింది. అంత్య గారు కనపడరు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఆయన బొంబాయి అయింది. ఏదో చేస్తూనే ఉంటాడు ఆయన ఎక్కడో చోట బిజీగా. అట్లు ఇటు దోశలు వేయటం, చేపలు వండిన చేపల కూరను తిప్పటం, కలపటం, ఇయే పని. ఇలా దాడులు చేయించడం, ఎవడన్నా అడుగుతానికి వెళ్తే తెగబడిపోయి గుండాల చేత దాడి చేయించడం. ఏం సార్, ఎన్నాళ్ళు సార్ ఇదే పని? వాళ్ళు మేము ఇస్తామన్న వాళ్ళ దగ్గర తీసుకున్నారు, మంచిది. ఇవ్వం రా బాబు, మేము ఇవ్వలేము, మా భూములు మాకు కావాలి అన్నవాడిని కూడా బలవంతం పెట్టి వాళ్ళు బతికేదే వాటి మీద, వ్యవసాయం మీద. మళ్ళీ దానికి చుట్టూ మట్టేసేసి వాళ్ళకి ఇక పంటలు పండించుకోకుండా వాళ్ళు నాశనం చేసేయాలి. నాశనం చేస్తే ఇక చచ్చినట్టు మన దగ్గరికి వచ్చి మనకే ఇస్తారు. ఇది ప్లాన్.